అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరండి. ప్రపంచంలోని కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి 100% చెప్పిన వ్యక్తిని. ఇక్కడ ఈ కేస్‌లో ఏదైతే ఉందో కార్డియాక్ థొరాసిక్ సర్జన్ రాయ్ చెన్నై హాస్పిటల్‌లో ఉంటూ సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో ఉన్నప్పుడు అతన్ని కాపాడుకోలేని దుస్థితిలో మన వ్యవస్థ ఉంది. ఇక సామాన్యుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించొచ్చు. ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ ఈ కేసులో ఏదైతే ఉందో 39 ఇయర్స్ ఓల్డ్ కార్డియాక్ థొరాసిక్ సర్జన్ కేసెస్ చూస్తుండగా సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయాడు. సిపిఆర్ చేశారు. డిఫిబ్రిలేటర్ అంటే ఎలక్ట్రిక్ పెట్టి దాన్ని తీసుకురావడం. ఆ తర్వాత యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేశారు. ఆ తర్వాత స్టంట్ కూడా చేశారు. ఎక్మో మీద పెట్టారు. లాభం లేకుండా పోయింది. కారణం చాలా మంది ఇక్కడ దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు ఆడు ఎంత వాడైనా సరే నేను ఒకటి సమాధానం చెప్తున్నాను. స్ట్రెస్ వల్లనే ఈ విధంగా అంటున్నారు. స్ట్రెస్ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్ట్రెస్ అనేది ఒక క్లాట్ ఫామ్ అవుతుందా? ఈ వేస్ట్ ఫెలోస్కి నేను ఒకటే అడుగుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది డాక్టర్స్ స్ట్రెస్ వల్ల అని చెప్పేసి చెప్తున్నారు. మూర్ఖుడు. స్ట్రెస్ వల్ల క్లాట్స్ ఫామ్ కాదు. ఏదైనా ఇంజురీ లోపల అవుతేనే క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంది. అది వైరస్ వల్ల, అది వ్యాక్సిన్ వల్ల ఆల్రెడీ క్లాట్స్ ఫామ్ అయి ఉంటే ఆ చిన్న ముద్ద ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది ఆ బ్లడ్ సన్నగా అక్కడ అయిపోయి చనిపోయారు. మరి అలాంటి క్లాట్స్ ఎక్కడెక్కడ బాడీలో ఫామ్ అయినా ఇలాంటి సమస్య వస్తుంది. ఇక లైఫ్ స్టైల్స్ ప్రతిసారి మీడియా ముందుకు ఇలాంటి వాళ్ళు వచ్చేసి లైఫ్ స్టైల్ అని అంటారు. ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ మొన్న ఒక బస్ డ్రైవర్కి వస్తే పక్కన ఉన్న డ్రైవర్కి లేపి వాళ్ళందరినీ కూడా ప్యాసింజర్స్ని కాపాడడం జరిగింది. హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్. మొన్న 22 ఇయర్స్ అబ్బాయి పెళ్ళైన 2 రోజులకి సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. తీరా చూస్తే అది డెంగ్యూ పాజిటివ్, ఐజీజీ పాజిటివ్. అంటే గత 4-5 రోజుల కిందన పాజిటివ్ ఉండాల్సింది. ఆ కేసు క్లాట్ ఫామ్ అయింది. 100% బ్లాక్. ఇక్కడ కూడా 100% బ్లాక్, ఇక్కడ కూడా 100% బ్లాక్. ఎందుకంటే బ్లాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిట్లలో కామన్గా రావడం జరుగుతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్. అది కోవిడ్ కావచ్చు, అది డెంగ్యూ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇన్ఫెక్షన్ లాస్ట్ సిమ్టమేటిక్ ఉండొచ్చు, ఎసిమ్టమేటిక్ కూడా ఉండొచ్చు. బట్ ఇగ్నోరెన్స్. కొంతమంది కార్డియాలజిస్ట్ సంవత్సరానికి ఒకసారన్నా చెక్ చేసుకోవాలంట. ఏంటి చెక్ చేసుకునేది? సిపిఆర్ ఏంటి అని ప్రతి ఒక్కరు దొడ్డికి పోతే కూడా సిపిఆర్ కావాలా? ఒక మనిషిని తీసుకుపోవాలా? బ్రెయిన్ పనిచేస్తుందా వీళ్ళకు? సిపిఆర్ కాదు, కాజ్ ఏంది, దాని వెనకాల రీజన్ ఏంది, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కావాలి. అంతేగాని సిపిఆర్ చేయడం అనేది ట్రీట్మెంట్ కాదు. ఈరోజు చాలా మంది చదువుకున్న వాళ్ళు కనీసం గొంతెత్తి మాట్లాడే స్టేజ్లో లేరు. బానిసల్లాగా అయిపోయారు. ఇక్కడ 100% బ్లాక్ అని ఉంది. ఎథెరోస్క్లెరోటిక్ అంటే 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళకు వచ్చి 60 70 50 ఆ ఏజ్లో వాళ్ళకు వస్తుంది. ఇది బ్లాక్. యాంజియోప్లాస్టీ చేసేది థ్రాంబో ఎంబాలిక్ బ్లాక్ అని చేస్తారు. అది 100%. మొన్న కూడా డెంగ్యూ కేసులో కూడా థ్రాంబో ఎంబాలిక్ అంటే క్లాట్స్ ఎక్కడో బాడీలో ఫామ్ అయింది, పైనకి వచ్చి హార్ట్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ క్లాట్స్ ఏదైతే ఉన్నాయో బాడీలో ఎక్కడే ఉన్నట్లయితే
ఒక డీడైమర్ అనే టెస్ట్ మీకు అందరికీ తెలుసు. కోవిడ్ టైంలో డీడైమర్ చాలా మందికి చేయించారు. డీడైమర్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ డీడైమర్ అనేది 500 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. పెరిగినప్పుడు డెఫినెట్లీ క్లాట్స్ ఎక్కడోనో ఉండొచ్చు అనేది ఉంటుంది. సో ఈ క్లాట్స్ని కరిగించే మందు ఉంది. అదే అద్భుతం. అదే అద్భుతం. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సింది కోరుతున్నాను. బతిమిలాడుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కనీసం 10 మందికి తెలిస్తేనైనా బతుకుతారయ్యా బాబు. ఈరోజు ఒక కార్డియాలజిస్ట్కి, ఒక కార్డియో సర్జన్కి గతి లేదు ట్రీట్మెంట్. మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మీరు కూడా చస్తున్న ప్రజలను చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. అయ్యో దేవుడా అని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు చనిపోవడానికి కారణం ఈ క్లాట్స్. అది కోవిడ్ వైరస్ వల్ల రావచ్చు, అది డెంగ్యూ వైరస్ కానీ మిగతా వైరస్ వల్ల రావచ్చు. కానీ కోవిడ్ అనేది ఎక్కువగా ఇస్తుంది క్లాట్స్. వ్యాక్సిన్ వల్ల కూడా అని చెప్పేసి చాలా మంది అంటారు. ఎస్, ఉండొచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంది? ఎవరన్నా చనిపోతేనే కానీ మీడియాలో రావడం, ఆడు టీఆర్పీ కోసమో వ్యూస్ కోసమో పెద్ద పెద్ద ఛానల్ పాకులాడడం. ఇదే ఒక డెంగ్యూ డెత్ మొన్న ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి చనిపోయిందో, ఠాగూర్ సినిమా అని చెప్పేసి ఠాగూర్లో సీన్స్ అన్నట్టు ఆ విధంగా చూపించారు పేరెంట్స్ గారు. వాస్తవానికి క్లాట్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైతే ఈ క్లాట్ పోయి హార్ట్లో ఉన్నప్పుడు మొత్తం మూసుకుపోతే వెంట్రికులర్ ఎరిథీమియాస్ వస్తాయి. టక కొట్టుకొని ఇమీడియట్గా మొత్తం కూడా బ్లడ్ సప్లై ఆగిపోతుంది, చనిపోవడం జరుగుతుంది. సో ఇది వాస్తవం. మందు లేదు అని మీరు అనుకుంటున్నారు. ఏంది అసలు ఈ పర్సన్ మందు ఉంది అని కోవిడ్కి చెప్పిండు, డెంగ్యూకి చెప్పిండు, ప్రూఫ్స్తో సహా చూపించాను కదా. చదువురానోడు కూడా అర్థమవుతుంది ఇట్లా ఏందనేది. ఆ థంబ్నెయిల్లోనే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మూర్ఖత్వంతో సాగుతున్నది ఈ లోకం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇలాంటి డెత్స్ 17 డెత్స్ డెంగ్యూతో మరణించారు తెలంగాణలో. కానీ నిద్రపోతున్నారు. అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ రావద్దు. వాళ్ళంతా ఒకటి, ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ కంపెనీలు, నాయకులు, అధికారులు అంతా ఒకటి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సింది.